బాక్సాఫీస్ దగ్గర ఇండిపెండెన్స్ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన మూవీస్ లో తన డైరెక్షన్ లో తానే హీరోగా చేసిన విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ మకుటం కూడా ఒకటి కాగా ఉన్నంతలో గ్రాండ్ రిలీజ్ ని వరల్డ్ వైడ్ గా ఈ సినిమా సొంతం చేసుకోగా సినిమా ట్రైలర్ రిలీజ్ నుండే పెద్దగా అంచనాలను అందుకోలేకపోయింది. ఇక రిలీజ్ డే తర్వాత షోకు కలెక్షన్ల పరంగా తీవ్రంగా నిరాశపరుస్తూ మిక్స్డ్ రెస్పాన్స్ ను దక్కించుకోవడంతో అసలు జనాలు థియేటర్స్ లో ఈ సినిమాను చూడడానికి అసలు ముందుకే రాలేదు. దాంతో అటు మిక్స్డ్ టాక్ ఇంపాక్ట్, లో బస్ కారణంగా బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం ఇంపాక్ట్ ను మొదటి రోజు నుండే చూపించలేకపోయిన ఈ సినిమా తెలుగులో అలాగే తమిళ్లో పూర్తిగా నిరాశపరిచే కలెక్షన్లనే సాధించింది. తమిళనాడులో ఓవరాల్ గా 1.15 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వీకెండ్ లో వసూలు చేసిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో 60 లక్షల రేంజ్ లో గ్రాస్ వసూలను మాత్రమే దక్కించుకుంది. మిగిలిన చోట్ల పెద్దగా ఇంపాక్ట్ ను చూపించలేకపోయిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర 2.15 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను, కోటి రేంజ్ కు అటు ఇటుగా షేర్ ను మొదటి వీకెండ్ లో సొంతం చేసుకుని తీవ్రంగా నిరాశపరిచింది. విశాల్ కి డీసెంట్ మార్కెట్ ఉన్న రీసెంట్ టైమ్ లో ఫ్లాప్స్ వరుసగా ఇబ్బంది పెట్టడం ఈ సినిమా విషయంలో ఇంపాక్ట్ ను చూపించినా కానీ మరి ఈ రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయని అయితే ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదనే చెప్పాలి. బాక్సాఫీస్ దగ్గర ఇక తేరుకునే అవకాశం చాలా తక్కువగా ఉన్న ఈ సినిమా ఓవరాల్ గా భారీ నష్టాలనే సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.